రాముడి శత్రువునే తన శత్రువు అనుకున్నాడు సుగ్రీవుడు. అది సుగ్రీవుడు చూపినటువంటి స్నేహం. రాముడు ఏమన్నాడు తెలుసా? త్వయి కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ. సుగ్రీవా, నీకేమైనా అయితే నాకు సీతతో పనేంటి? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళతో పనేంటి? అసలు నాకు ఈ శరీరంతో పనేంటి అన్నాడు. సీతమ్మ అంటే అగ్నిసాక్షిగా పెద్దల సమక్షంలో వివాహం ఆడిన ధర్మపత్ని. తన అర్ధాంగి కూడా తనకు ముఖ్యం కాదట, తమ్ములు కాదట, తన శరీరం కూడా ముఖ్యం కాదట. సుగ్రీవుడు అంత ముఖ్యమట. ఎంతగా ప్రేమించాడు రాముడు చూడండి. ఆయనకుండేటువంటి స్నేహం కానీ, వాత్సల్యం కానీ, ఔదార్యం కానీ అన్నీ ప్రకాశిస్తాయి ఇందులో. తను ఎంతగా ప్రకటించాడో చూడండి. ఇది స్నేహం. సుగ్రీవుడు కూడా అలాగే ఉన్నాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడాడు సుగ్రీవుడు. అతని స్నేహంలో అలాంటి నిష్కల్మష స్థితి ఉంటే రాముడు ఇంకెంతగా ప్రేమించాడు. దీన్ని ఎలా చెబుతారంటే, ఒక ఆవు తన దూడలన్నిటికీ పాలిస్తుంటుంది కదా, కొత్తగా దూడ తను ఈనితే ఆ దూడని దగ్గరకు తీసుకుని మీటని కుమ్మేస్తుందట. అలాగే అప్పటిదాకా ఉన్న సీతమ్మను, లక్ష్మణుని, భరతుని, శత్రుఘ్నుని పక్కకు జరిపి సుగ్రీవుని ప్రేమిస్తున్నాడు రాముడు. సుగ్రీవా, నీకేమైనా అయితే అంటాడు, కానీ సుగ్రీవా నీ ప్రాణం పోతే అన్నాడు. అమంగళంగా పలకడానికి కూడా ఇష్టం లేదు. అంతగా ప్రేమించాడు సుగ్రీవుడిని. ఇది రామాయణం నుంచి స్నేహితుల కోసం చెప్పేటువంటి కథ. ఇక భాగవతం నుంచి మనందరికీ తెలిసిందే, కుచేలుడు, ఆయనకు సుధాముడు అని పేరు. సుధాముడు, శ్రీకృష్ణుడు బాల్యమిత్రులు. సాందీపని దగ్గర విద్య నేర్చుకున్నారు. వాళ్ళు గురువు గారి కోసం యజ్ఞానికి ఇంధనం తీసుకురావాలని, సమిధలు తేవాలని అడవిలోకి వెళ్ళారు. అది ఎండాకాలమే. అనుకోకుండా మొత్తం చిమ్మ చీకట్లు కమ్మేసింది. మేఘాలు ఆవరించి భయంకరమైన కుండపోత వర్షం. రాత్రంతా వాళ్ళు ఎక్కడో చిక్కుకున్నారు. అలాగే ఉన్నారు. తెల్లవారి సూర్యోదయం సమయానికి సాందీపుని కంగారు పడి వెళ్ళి చూసి, నా కోసమని ఇంత కష్టపడ్డారు మీరు, నేను నేర్పిన విద్యలన్నీ మీకు బాగా ప్రకాశిస్తాయని ఆశీర్వచనం చేశారు. చూడండి, మనం కలిసి స్కూల్లోనో ఎక్కడో చదువుకుంటాం. కొంత చదువుకున్నాక ఎవరి బ్రతుకుదేరు వాళ్ళు దూరం అయిపోతాం. మళ్ళీ ఎప్పుడో 20 ఏళ్ళకి ఒకసారి కలుసుకుంటాం. కలుసుకున్నప్పుడు ఒక వ్యక్తి గొప్ప స్థాయిలో ఉంటాడు, ఒక వ్యక్తి సామాన్య స్థాయిలో ఉంటాడు. అతన్ని చూసి ఇతను ఈర్ష్యపడడం కానీ, అతని నుంచి నాకేం లాభం లేదే అనడం కానీ చేయకూడదు. శ్రీకృష్ణుడు సుధాముడి స్నేహం చూడండి ఎంత బాగుంటుందో. శ్రీకృష్ణుడు ద్వారకలో ఆయన గొప్ప స్థాయిలో ఉన్నారు. ఈ సుధాముడు చాలా ఇంద్రియ నిగ్రహంతో, వైరాగ్యంతో సాధు జీవనం సాగిస్తూ ఉన్నాడు. పేదరికం, సుగుణవతి, అనుకూలవతి అయిన భార్య, బహుసంతానం, కుటుంబం చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. ఆయన వేసుకునేటువంటి ఆ వస్త్రాలు కూడా చినిగిపోయి ఉంటాయి కనుక, మలినమై ఉన్నాయి కనుక కూచేలా అని పేరు. అలాంటి దీనస్థితిలో ఉన్నప్పుడు ధర్మపత్ని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండేది, కృష్ణుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు కదా, మహాత్ముడు కదా, బ్రాహ్మణ యందు చాలా ప్రేమ ఉన్నవాడు కదా, వెళ్ళి సహాయం అడిగితే ఏమిటి అంటుంది.